నాకు ఇష్టం లేదు మాట్లాడటం, కానీ ఇవాళ ఆ ద్రౌపది అమ్మని చూశాను ఆలయంలో. మీ అందరికీ తెలుసు ద్రౌపది అమ్మ గురించి, మీకు తెలుసా లేదా? అప్పుడు కౌరవులు ఏం చేశారు? ఆవిడి భర్తని అవమానించాలని సిగ్గు లేకుండా ఒక ఆడదని ద్రౌపది అమ్మని సభలోకి తీసుకొచ్చి ఆ అమ్మ చీరలాగారు. ఎందుకు? భర్తని కొట్టడానికి. వాళ్ళకి వేరే దారి దక్కలేదు, ఒక ఆడది దక్కింది వాళ్ళకి. అట్లానే మన అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని హింసించాలని, ఆయనకి ఎదురు దెబ్బ కొట్టాలని వాళ్ళకి తెలిసి నా పేరు లాగారు, నా శీలాన్ని గురించి వాళ్ళు మాట్లాడారు. అది ఒక్కరికి అవసరం లేదు. ధైర్యం ఉంటే మొగాడుగా నుంచి మాట్లాడాలి, కానీ ఒక్క స్త్రీని లాగకూడదు. మీరందరూ కూడా ఇక్కడ చాలా మంది మొగాళ్ళు ఉన్నారు. ఒక్క స్త్రీ గురించి మీకు మాట్లాడే హక్కు ఎవరికి లేదు ఇక్కడ. ఏ స్త్రీ ఎట్లాంటిదో తనకి తెలుసు, తన జీవితం గురించి తెలుసు. అది మనం నేర్చుకోవాల్సింది అక్కడంతా. అది అన్నీ అయిన తర్వాత ద్రౌపదికి కృష్ణుడే దిగి వచ్చి ఆవిడికి సహాయం అందించాడు. అట్లా ప్రజల్లో దేవుడు వచ్చి, అట్లా చంద్రబాబు నాయుడు గారికి కానీ ఆయన కుటుంబం కానీ ప్రజల్ని దేవుళ్ళుగా మా కుటుంబంకి నిల్చున్నాను. అది నేను ఎప్పుడూ మర్చిపోను. ప్రతి సందర్భంలో మా కుటుంబంలో చాలా జరిగినాయి మా జీవితాలు. ఇప్పుడే అన్నారు తిరుమలలో ఆ బాంబులు పెట్టి నక్సలైట్లు, కానీ ఇప్పుడు కూడా మా కుటుంబం హిట్ లిస్ట్లో ఉన్నా కూడా, ఇట్లాంటి అవమానాలు చాలా ఎదుర్కొన్నా కూడా ఆ దేవుడు అనేవాడు ఉంటాడు. ఎప్పుడు మా కుటుంబం మీకోసం, ప్రజల సేవ కోసం వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అట్లా మా కుటుంబం ఉంది గనక ఆయన్ని రాజమండ్రిలో నిర్బంధించినప్పుడు మీ అందరికీ తెలుసు, రుజువు ఏమీ లేకుండా 57 రోజులు నుంచున్న ఆయన ఖైదీ చేసినప్పుడు అప్పుడు దేవుడే దిగొచ్చి ప్రజల ద్వారా ముందుకొచ్చారు. అదే గనక ఆయన తినుంటే ఆ 26 కోట్లని చివరికి చెప్పారు. ఆ 26 కోట్లు కూడా వాళ్ళు చూపించలేకపోయారు. అది మా కుటుంబం అంటే. అట్లానే ఇప్పుడు నా గురించి మీకు ముందర ఎందుకు చెప్తున్నానంటే, ఏనాడు నేను ఆ విషయం మాట్లాడలేదు. మగవాళ్ళని అందరికీ గుర్తు చేయటానికి తప్ప వేరే దానికి కాదు. ఇదేమి ఎలక్షన్ క్యాంపెయిన్ కాదు, నాకు అవసరం కూడా లేదు. ఇది స్త్రీని మర్యాదించాలి, స్త్రీ ఒక అమ్మ లాంటిది అనేది మీరందరూ మర్చిపోకూడదు. అది మీ అందరికీ గుర్తు చేయడానికి ఇది చెప్పేది ఈ విషయం. నేను ఏనాడు 10 మంది ముందర ఆ విషయం ఏనాడు మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ఆ ద్రౌపది అమ్మని ఆ గుడిలో చూశాను కనుక మీకు ఒకసారి విన్నవించాలని నా మనసులో ఏముంది అని నేను మాట్లాడాను. అది నేను ఎవరికి అక్కర్లేదు. నా భర్తకి తెలుసు, అందరికీ తెలుసు నేను ఎట్లాంటి దాన్ని. సో దట్స్ నాట్ అట్ ఆల్ ఇంపార్టెంట్ ఫర్ మీ. తర్వాత భక్తికి వచ్చినప్పుడు మనందరం ఇప్పుడు మోడర్న్ ఏజ్లో ఉన్నాము. మన యువకులు అందరూ మన సాంప్రదాయాలు, మన గుడికి వెళ్ళటాలు అవన్నీ మనం మర్చిపోకూడదు. ఒకప్పుడు హరికథ, బుర్రకథ, ఆ సంస్కృతి గురించి పాఠాలు చెప్పటం కానీ అవన్నీ ఉండేవి ఒకప్పుడు. ఇవన్నీ అవి యాజ్ ద డేస్ ఆర్ గోయింగ్ ఆన్ అవన్నీ తగ్గుతున్నాయి. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఆయన అవన్నీ గుర్తించి ఆయన డబ్బు కూడా శాంక్షన్ చేశారు. ఇప్పుడు వరకు శ్రీవాణి ట్రస్ట్ కింద 139 దేవాలయాలు, ఇప్పుడు వరకు దాని ఖర్చు 63.67 లక్షల రూపాయలు, 127 టెండర్లు పిలిచారు ఆ ఖర్చుకి. అట్లానే 11 దేవాలయాలు ఇప్పుడు వరకు మన కుప్పం నియోజకవర్గానికి 56.33 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు మన చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి. అదే కాకుండా మీరు 5 ఏళ్ల క్రితం మీరు చూశారు ఎట్లా ఆ పాలనలో
వైసీపీ పాలన మన దేవాలయాల మీద ఎట్లా వాళ్ళు విరుచుకుపడి అక్కడ ఉండే దేవుళ్ళని ఎరగొట్టి మన దేవుళ్ళు ఊరేగించే రథాల్ని నిప్పంటించి చాలా మన హిందూ మతానికి చాలా తప్పు చేశారు వాళ్ళు. మన హిందూ మతంలో సహనం అనేది చాలా ఎక్కువ, అది మీరు ఒప్పుకుంటారు అనుకుంటున్నాను, మనకి చాలా ఎక్కువ. కానీ ఇక్కడ మతాల గురించి మాట్లాడటానికి కాదు నేను ఇక్కడ ఉంది. ఎవరికి ఏ మతం వాళ్ళకి, లైక్ ముస్లిమ్స్ అవ్వనండి, క్రిస్టియన్స్ అవ్వనండి, వాళ్ళ మతం వాళ్ళకి ముఖ్యం. అది మన గౌరవించటం మనది బాధ్యత. మనం మస్జిద్ కానీ చర్చ్కి కానీ వెళ్తున్నామంటే మన ఫ్రెండ్స్తో పాటు వాళ్ళ ప్రార్థన కూడా చెయ్యాలి. నేను చాలాసార్లు మస్జిద్కి నేను వెళ్ళాను. నా ఫ్రెండ్ ఒక ముస్లిం అమ్మాయి ఉంది, తను నాకు డిస్ట్ అని అక్కడ వాళ్ళు బాగా తీస్తారని మస్జిద్కి ఇప్పుడు కూడా తీసుకెళ్తుంది. నేను వెళ్తా ఉంటాను ఆవిడతో. అట్లాంటిది ఎవరు మతం వాళ్ళకి ఇంపార్టెంట్. అట్లానే మీరందరూ ఎస్పెషలీ తల్లిదండ్రులు, ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు, మన పిల్లలకి మనం పాఠాలు చెప్పాలి. మంచి చెడు ఏంటో మహాభారత్ కానీ రామాయణం గురించి కానీ మన పిల్లలకి ముందల నుంచి వాళ్ళకి ఆ పాఠాలు నేర్పిస్తే వాళ్ళకి తప్పకుండా భక్తి భావన, ఇది మంచిది ఇది చెడు అనేది చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఆ భావన కలుగుతుంది. గత 5 ఏళ్ళు వాళ్ళు ఏం చేశారు, మన రాష్ట్రానికి మన యువకుల్ని చెడగొట్టారు. అయిపోయింది అదంతా మీరు మనసులో పెట్టుకుని ఇప్పుడు ముందుకెళ్ళే మన యువకులకి అవన్నీ గుర్తు చేసి మంచేదో చెడేదో మన చెప్పటం మన తల్లిదండ్రులకి అది మన తొలి కర్తవ్యం. అట్లానే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అది కూడా ఇక్కడ కుప్పం నియోజకవర్గం గురించి ఆయన ఎప్పుడు ప్రజల సేవే అనుకుంటారు. ఆయన ఉన్నే రోజు పొద్దున వెళ్తారు దేవుడి గదిలోకి, నమస్కారం పెట్టుకుంటారు 1 నిమిషం. దాని తర్వాత ఆయన భక్తి భావన అంతా పనిలోనే ప్రజలకి సేవ చెయ్యాలి. ఆ భక్తి భావనతోనే ఆయన ముందుకెళ్తున్నారు. ఆ భక్తితో ఆయన వెళ్తున్నారు కనుక దేవుడు ఆయనతో పాటు ఉండి నడిపిస్తాడని నేను అనుకుంటున్నాను. అది మీ అందరికీ తెలియజేయాలి. అట్లానే ఇప్పుడు ఇన్ని ఇండస్ట్రీస్ 30 ఇండస్ట్రీస్ మన కుప్పం నియోజకవర్గం ఒక్కదానికే వచ్చింది. ఇతర నియోజకవర్గాల్లో మీ అందరికీ తెలుసు మన ఆంధ్ర రాష్ట్రంలో ఎట్లా ఇండస్ట్రీస్ ముందుకొచ్చి ఒక్క నాయకుడిని నమ్మి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ మన ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నారు. అది మీరు గుర్తుంచుకోవాలి. అట్లాంటి నాయకుడిని మీరు 40 ఏళ్ళు నమ్మి ఆయన ఎన్నుకున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, మీకు నా పాదాభివందనాలు. ఎప్పుడు మేము మర్చిపోం. మీ వలన ఆయన తిరిగి 4 సార్లు సీఎం పదవికి ఆయన ఎక్కించిన ఘనత మన కుప్పం ప్రజలకే దక్కుతుంది. అట్లానే